రాజా రఘువంశీ, సోనం రఘువంశీ ఈ పేరు ఖచ్చితంగా మీరు వినే ఉంటారు. అది ఆర్టికల్స్లో కావచ్చు లేదా న్యూస్ ఛానల్స్లో కావచ్చు, ఖచ్చితంగా వినే ఉంటారు. ఈ హనీమూన్ మర్డర్ కేసులో ఏం జరిగింది, మొత్తం క్రోనాలజికల్ ఆర్డర్లో కంప్లీట్గా ఏం జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజా రఘువంశీ అనే ఆయన చనిపోయారు, సోనం రఘువంశీ హస్బెండ్. ఇనీషియల్ ఎవిడెన్స్ వచ్చేసి సోనం రఘువంశీకి అగెయిన్స్ట్గానే ఉన్నాయి అని మేఘాలయ పోలీస్ తన వైపే ఇండికేట్ చేస్తున్నాయి ఎవిడెన్స్ అన్నీ అని చెప్పడం జరిగింది. కానీ ఇటువైపు సోనం రఘువంశీ ఎవరైతే రాజా రఘువంశీ భార్య ఉందో ఆ భార్య వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఏమంటున్నారంటే, మాకు మేఘాలయ పోలీసుల పైన నమ్మకం లేదు, నా బిడ్డ అమాయకురాలు, తనని ఫ్యాబ్రికేట్ చేయడం జరుగుతుంది, ఇరికించుతున్నారు, సో మాకి సిబిఐ ఎంక్వైరీ కావాలి, నేను ఢిల్లీ వెళ్తాను, హోమ్ మినిస్టర్ అమిత్ షాతో మాట్లాడుతున్నాను, అది ఇది అని ఆయన అంటున్నారు. కానీ కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే పోలీసులపైన ఇలాంటి అలిగేషన్స్ వేయడం ఎంతవరకు కరెక్ట్? ఈస్ట్ కాశీ హిల్స్ ఎస్పీ వివేక్ గారు ఏమంటున్నారంటే, కమ్యూనల్ స్టేట్మెంట్స్, కమ్యూనల్ డిస్హార్మనీ స్ప్రెడ్ చేసే సోషల్ మీడియా కమెంట్స్ ఇవన్నీ మేము హ్యాండ్ పిక్ చేసి వాళ్ళ మీద సుమోటోగా కేసెస్ వేస్తున్నాము, వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటున్నాము అని అన్నారు. ఇప్పుడు మనము క్రోనాలజీ ఆర్డర్లో మొత్తం ఏమైందో కరెక్ట్గా తెలుసుకుందాం. మే 10th రాజా రఘువంశీ అలాగే సోనం రఘువంశీకి పెళ్లి జరగడం జరిగింది ఇందోర్, మధ్యప్రదేశ్లో. పెళ్ళైన తర్వాత వీళ్ళు హనీమూన్కి వెళ్ళడానికి మేఘాలయ డిసైడ్ చేసుకున్నారు. కానీ ఇనిషియల్గా రాజా రఘువంశీ శ్రీలంక వెళ్దామన్నాడు. కానీ సోనం రఘువంశీ వచ్చేసి తనకు చెప్పకుండానే సర్ప్రైజ్గా టికెట్స్ అనేవి షిల్లాంగ్కి బుక్ చేసింది, అదే మేఘాలయకి. వీళ్ళు May 21 మేఘాలయ చేరుకున్నారు. చెరాపుంజీ అనేది ఏరియా ప్లేస్ ఉంది, దానికి దగ్గరలో స్టే చేశారు. అలాగే వీళ్ళు May 22 ఒక స్కూటీ రెంట్కి తీసుకున్నారు. అలాగే దగ్గరలో ఉన్న ఒక ప్లేస్లో హోమ్ స్టే చేసాము, ఆల్మోస్ట్ ఒక విలేజ్ లాంటి అట్మాస్ఫియర్ ఉన్న ఒక ప్లేస్లో హోమ్ స్టే చేశారు. అండ్ అక్కడే ఓవర్ నైట్ స్టే చేసి నెక్స్ట్ రోజు 23rd మార్నింగ్ వీళ్ళు స్కూటీ తీసుకొని బయటికి వెళ్ళడం జరిగింది. ఆ బయటికి వెళ్ళడం చివరిగా రాజా రఘువంశీని చూసింది ఒక ట్రావెల్ గైడ్ అనమాట, అతని పేరు ఆల్బర్ట్ అని అతను చూశాడు. అండ్ సోనంతో పాటు ఒక 3 వ్యక్తులు ఉండడం కానీ ఆల్బర్ట్ చూశాడు. May 23 చివరిసారిగా రాజా రఘువంశీ కనిపించింది, అది ఆల్బర్ట్కి. దాని తర్వాత రాజా రఘువంశీ ఎప్పటికీ కనపడలేదు. June 2 డెడ్ బాడీగా కనిపించాడు. వీళ్ళు ఏదైతే స్కూటీ రెంట్కి తీసుకున్నారో ఆ స్కూటీని తిరిగి రిటర్న్ ఇవ్వలేదు, ఆ హోమ్ స్టేకి రిటర్న్ రాలేదు. దాంతో లోకల్స్ కంప్లైంట్ చేశారు పోలీస్కి. అండ్ పోలీస్ 24th కేసు రిజిస్టర్ చేసి ఒక సిట్ టీమ్ని అరేంజ్ చేశారు. ఎందుకంటే మేఘాలయ అనేది ఒక టూరిస్ట్ ప్లేసెస్, వచ్చిన పర్యాటకులు తప్పిపోయారేమో అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక టీంని ఏర్పాటు చేసి సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. సిట్ మాత్రమే కాదు, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ అలాగే లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ వీళ్ళందరూ కూడా కలిసి సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు దాదాపు ఒక 3-4 days వెతుకుతున్నారు, డ్రోన్స్ యూస్ చేశారు, చాలా వరకు కనపడలేదు. కానీ ఎట్టకేలకు ఈ కేసులో ఒక కీలకమైన బ్రేక్ త్రూ దొరికింది. June 2 రాజా రఘువంశీ డెడ్ బాడీ అనేది ఒక లోయలో, చాలా దట్టమైన అడవిలో లోయలో ఒక ఎన్డీఆర్ఎఫ్ డ్రోన్ కెమెరాలో దొరికింది. అక్కడికి వెళ్ళి చూస్తే రక్తపు మడగల్లో ఉన్న ఒక కోట్ దొరికింది. అలాగే మొబైల్ ఫోన్ పీసెస్, ఫ్రాగ్మెంట్స్ అంటామే పీసెస్, అవి దొరికాయి. సో కన్ఫర్మ్ చేసుకున్నారు ఇది రాజా రఘువంశీనే అని. కానీ సోనం రఘువంశీ మాత్రం మిస్సింగ్, ఆవిడ డెడ్ బాడీ కావచ్చు, ఆవిడ కానీ కనపడలేదు. సో పోలీస్ ఏమనుకున్నారు ఇనిషియల్గా అంటే, ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఏమన్నా ర్యాకెట్ ఉందా దీని వెనకాల, టూరిస్టులు కదా అని చెప్పి వాళ్ళు ముమ్మరంగా వెతకడం మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా సోనం రఘువంశీ మొబైల్ డేటా, కాల్ డేటా కావచ్చు, చాట్ హిస్టరీ, వాట్సాప్ చాట్ హిస్టరీ కావచ్చు, ఇవన్నీ చెక్ చేస్తున్న క్రమంలో పోలీసులకి కొన్ని అనుమానాస్పదమైన కొన్ని ఇన్ఫర్మేషన్ దొరికాయి. ఆవిడ కాల్ రికార్డ్స్లో తరచూ ఒక వ్యక్తితో మాట్లాడేది, అతని పేరు రాజ్ కుష్వా అని, తను ఎవరో కాదు ఆవిడ బాయ్ ఫ్రెండ్ అని పోలీసులు చెప్తున్నారు. అండ్ అది మాత్రమే కాకుండా ఒక 3కి ఆవిడ లొకేషన్స్ షేర్ చేసింది. ఆ 3 ఎవరో కాదు, ఆవిడ హైర్ చేసిన కాంట్రాక్ట్ కిల్లర్స్ అని మనకి న్యూస్ ఛానల్స్ చెప్తున్నాయి. ఆ కిల్లర్స్ పేరు విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్పుత్, ఆనంద్ కుర్మి. వీళ్ళందరినీ పోలీస్ అదుపులో తీసుకున్నారు. షాకింగ్ థింగ్ ఏంటంటే June 8 సోనం రఘువంశీ ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ అనే ఒక సిటీలో ఒక డాబా దగ్గరకు వచ్చి, డాబా అతని దగ్గర చాలా కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ ఫోన్ అడిగి తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి, నన్ను ఎవరో మత్తుమంది ఇచ్చి కిడ్నాప్ చేశారు, కళ్ళు తెరిచి చూసరికి నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ డాబాలో ఒక ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నాను అని పేరెంట్స్తో మాట్లాడింది. ఈలోపు డాబా ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఫోన్ తీసుకున్న అతను నుండి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు, ఏదో కొంచెం తేడాగా ఉంది, సస్పీషియస్గా ఉంది, మనం పోలీసులు చెప్పడం మంచిదని. వెంటనే పోలీసులు రావడం జరిగింది, ఆవిడని అదుపులో తీసుకున్నారు. ఆవిడ అల్లిన ఇనిషియల్ కవరప్ స్టోరీ ఏమంటే,
ఎవరో కొంతమంది వచ్చారు, నన్ను అటాక్ చేయబోతూ నన్ను కాపాడబోతూ రాజా రఘువంశీ ప్రాణాలు వదిలాడని చెప్పింది. అదైతే కట్టు కథ. టైమ్స్ నౌ కథనం ప్రకారం సోనం రఘువంశీ వచ్చి రాజా రఘువంశీ మర్డర్ తర్వాత ఆవిడ గువాహటికి ట్రావెల్ చేసింది. గువాహటి నుంచి ఇందోర్కి మళ్ళీ రిటర్న్ వచ్చింది. మే 25కి ఇందోర్ రీచ్ అయింది. ట్రైన్ ద్వారా మల్టిపుల్ ట్రైన్స్ చేంజ్ అయ్యి తను వచ్చింది. రావడంతోనే తను రాజ్ కుష్వాని కలిసి ఉండొచ్చు అని, అలాగే రాజ్ కుష్వా తనకి సేఫ్ హౌస్ ఏర్పాటు చేసి తన తర్వాత ఒక కార్ అరేంజ్ చేసి ఆవిడని ఉత్తరప్రదేశ్ పంపించడం జరిగింది. అలాగే ప్లాన్లో భాగంగా ఆవిడ ఉత్తరప్రదేశ్ దగ్గర స్టే చేసింది. స్టే చేసిన తర్వాత మళ్ళీ మనకు తెలిసినట్లుగానే ఒక ఢాబా దగ్గరికి వెళ్ళింది. కాల్ చేసి ఇలా కిడ్నాప్ అయ్యాను, నన్ను ఎవరో ఎత్తుకొచ్చారు, నాకు స్ప్రో కోల్పోయాను అని డ్రామా ఆడింది. DNA ఇండియా న్యూస్ ప్రకారం ఎవరైతే కిల్లర్స్ ఉన్నారో ఆ కిల్లర్స్లో ఒకరు పోలీస్కి కన్ఫెస్ చేస్తూ ఏమన్నారంటే, మేము అతన్ని చంపేటప్పుడు రాజా రఘువంశీ చనిపోయేటప్పుడు సోనం రఘువంశీ కూడా అక్కడే ఉంది, కానీ ఆపడానికి కూడా ట్రై చేయలేదు అని ఆ నిందితులు కన్ఫెస్ చేశారు పోలీస్కి. ఈ కేసులో ఇంకా చాలా డీటెయిల్స్ రానుంది. పోలీసులు వాళ్ళ అందరినీ అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. ఏదైతే క్రైమ్ రీక్రియేషన్ ఉందో అవన్నీ ప్రొసీజర్స్ అన్ని పోలీసులు ఫాలో అయ్యి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇంకా రావాలి. ఇది ఒక సంచలనమైన కేసు. దేశవ్యాప్తంగా మొత్తం వైరల్ అయ్యి ఎక్స్ ప్లాట్ఫామ్లో ట్రెండింగ్లో ఉన్న న్యూస్ ఇది. ఇలాంటి న్యూస్ ఫ్యాక్ట్తో సహా మీ ముందుకి రావాలి, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంటుంది. నేను వీడియో అప్లోడ్ చేయగానే అది మీ వరకు చేరుతుంది.